Hi children, how are you all? Hope everybody are fine and safe. Children, we have started our lesson number 2. It's raining. Start చేసాం కదా హార్డ్ వర్డ్స్ చదివారా? Okay, let us continue our lesson. We have completed up to the example 1. ఎలా పొగ ఎలా వస్తుంది, మనకి మంచులాగా ఎలా కనిపిస్తుంది అనేది నేర్చుకుందాం. ఇప్పుడు ఎక్సర్సైజ్ 2. See, మనం ఏదైనా టీలో కానీ టీ పెట్టుకున్నప్పుడు కానీ పాలు తాగుతున్నప్పుడు కానీ గ్లాసులో నుండి వేడిగా ఉంటే పొగ వస్తుంది కదా, అలా కనిపిస్తుంది కదా. ఓకే, లెట్ us see that. When we heat water in the kettle, the water changes into steam. This steam gases out of the spot. It hits the cloud air outside. It changes into little drops of water. We can see these little drops dancing near the spot like an యాంగ్రీ క్లౌడ్స్. అంతే కదా. మరి నీళ్లు మరుగుతున్నప్పుడు ఎలా కనిపిస్తుంది మనకి? నీళ్ళు పైకి కిందకి దానిలో బబుల్స్ తిరుగుతున్నట్టు కనిపిస్తుంది కదా, కనిపిస్తుందా లేదా? మళ్ళీ ఎలా వస్తుంది? పొగలు వస్తాయి కదా అప్పుడు కాగుతున్నప్పుడు, అవునా? ఓకే, మీకు తెలియకపోతే కనుక మీ మమ్మీని ఒక చిన్న గిన్నె అంటే బాగా చిన్నది కాదు, ఒక గ్లాస్ వాటర్ పోసి వాటర్ వేడి చేయమనండి. బాగా వేడయ్యాక ఏమవుతుందంటే బబుల్స్ వచ్చి ఆ బబుల్స్ పైకి కిందకి తిరుగుతూ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు పొగలు వస్తాయి. అది ఒక రకంగా అని చెప్తున్నాడు. నెక్స్ట్, thus we know that there is a water vapor in the air all the time, though we cannot see it. ఈ విధంగా మనం తెలుసుకున్నది ఏంటంట, ఎప్పుడు వాటర్ వేపర్ అనేది ఎయిర్లో ఎప్పుడు ఉంటుందంట. ఐ హ్యావ్ టోల్డ్ యూ ద ఎగ్జాంపుల్ ఆల్సో. మనము తడిగా ఉన్న బట్టలను ఆరేస్తాం. మరి తడి బట్టలన్నీ ఎలా ఆరిపోతాయి? వాటర్ అన్నీ గాలిలో కలిసిపోయి ఆరిపోతాయి. దానికి ఎగ్జాంపుల్ ఇదే. ఇంతకు మించి మీకు అర్థం కావాలంటే అర్థం కాదు. నెక్స్ట్, the heat of the sun changes into the water vapor. The warm air carries into high into the sky. Height up to the sky, the air is very cool. When the water vapor meets the cloud air, it turns into like a drops of water. We can see these drops falling into the sky as a cloud. వర్షం కురిసే ముందు మబ్బు పట్టిద్దా? అది ఎలా? వేసవి కాలమేమో ఇలా వాటర్ వేపర్ అన్నీ పైకి వెళ్ళిపోయి వర్షాకాలం అవి క్లౌడ్స్గా మారి కిందకు వస్తాయంట. వర్షాకాలం అది క్లౌడ్స్గా మారి కిందకు వస్తాయంట. Sometimes the floating drops of water passes through very cloud region. Then that gets together and become bigger. When they are quite bigger and heavy, the air cannot hold them. They begin to fall down to the earth as a rain. Just ఇప్పుడే చెప్పాను కదా, sometimes it is so cloud up to there that the little drops in the clouds get frozen. Then they falls to the earth as hails or snow. అది ఈ సీజన్లో అలా అయిపోయిన తర్వాత మంచు రూపంలో కిందకి పడుతుందంట. మీరు ఎప్పుడైనా చూసారా మంచు రూపంలో కిందకి పడ్డాం? ఇప్పుడు మంచు పడే టైమే కదా. మీరు మంచు పడే ప్లేస్లో సపోజ్ బండి పెడితే బండి మీద వాటర్ ఉంటాయి కదా, అది ఎలా వస్తుంది? మంచులాగా కిందకు వచ్చి వాటర్ లాగా మారిపోతుంది. దట్ ఈస్ ద థింగ్. దెన్ we see them when it is raining, hails or snow. The sky is fat returned to the earth and the same water had taken up to a water vapor. ఎప్పుడు మన చుట్టూ వాటర్ వేపర్ అనేది ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఓకే, అండర్లైన్ words are here now. You just I'm showing you again that underline words. You just underline that words and you just read that underline words. That is your homework, today's homework. Okay. Okay children, be safe at home children. Bye.